కార్తీక మాసంలో మేము వెళ్ళిన పంచారామ క్షేత్రాలు. మొదటిది అమరారామం. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అమరావతిలో ఉంది. ఈ శివలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగం 9 అడుగుల పొడవుతో తెల్లగా ఉంటుంది. రెండవది సోమారామం. ఇది భీమవరంలో ఉంది. ఇది చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర స్వామి ఆలయం. మూడవది పాలకొల్లులో ఉన్న క్షీరారామం. శ్రీ మహావిష్ణుమూర్తి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివలింగం పాలవలె తెల్లగా ఉంటుంది. ఈ ఆలయంలో పార్వతీదేవి కూడా దర్శనమిస్తారు. నాలుగవది కాకినాడలోని సామర్లకోటలో ఉన్న కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ లింగాన్ని స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో బాల త్రిపుర సుందరి దేవి కూడా దర్శనమిస్తారు. చివరిది ద్రాక్షారామం. ఇది కోనసీమలో ఉంది. ఇక్కడ లింగాన్ని సప్త ఋషులు సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని అష్టదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా పిలుస్తారు. ఇక్కడ మనకి భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ అమ్మవార్లు దర్శనమిస్తారు. అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. కార్తీక మాసంలో ఇలా శివాలయాలకు వెళ్ళి కార్తీక దీపాలు వెలిగించడం చాలా బాగుంది. మేము భీమవరంలోని మావుళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ అమ్మవారు బంగారంలా మెరిసిపోతున్నారు. అమ్మవారి కళ్ళు చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాయి. మా టూర్ని ప్లాన్ చేసిన లోకేశ్వరి గారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని తీసుకొచ్చారు. ఎప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఇలా వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. మేము ఒక్క రోజులో 5 క్షేత్రాలు చూడాలనుకున్నాం, కానీ మాకు 2 రోజులు పట్టింది. ద్రాక్షారామాన్ని దర్శించాలంటే అదృష్టం ఉండాలని అంటారు. కానీ మాకు దర్శనంతో పాటు శివలింగ పాలాభిషేకాన్ని కూడా చూసే అదృష్టం దక్కింది. ఈ ప్రయాణంలో కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. వారితో కలిసి దేవుడి దర్శనానికి వెళ్ళడం ఆనందంగా అనిపించింది. ఇంకా దారి మధ్యలో చిన్న చిన్న ఆలయాలు దర్శించుకున్నాం. ఈ ప్రయాణం నాకు నా చిన్ననాటి తీర్థయాత్రలను గుర్తు చేసింది. పంచారామాలలో ప్రతి ఆలయం చరిత్ర, భక్తి కలిసిన పవిత్ర స్థలం. ఘంటానాదం, దీపాల వెలుగు, భక్తుల ప్రార్థనలు ప్రతి క్షణం ఒక మంచి అనుభూతి. ప్రతి పంచారామాల క్షేత్రం తనదైన ప్రత్యేకత, తనదైన మహిమతో వెలుగొందుతోంది. శివుని దర్శనం పొందిన ప్రతి క్షణం మనసులో ఓ కొత్త అనుభూతిని నింపింది. దేవాలయ ప్రాకారంలో నడుస్తూ కాలాన్ని వెనక్కి తీసుకెళ్లినట్టుగా అనిపించింది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.